శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మనం సత్సంగంలో ఏం చెప్పుకుంటున్నాం అంటే ముందు మాట, మాస్టర్ గారు రాసిన ముందు మనం దాన్ని చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాత మనం అధ్యాయంలోకి వెడతాం. నిన్నేం చెప్పుకున్నాం, సాయి బోధించిన రీతులను స్థూలంగా ఇలా విభజించవచ్చు. బాబా బోధ ఆయన రీతులు ఎలా ఉన్నాయి, ఏ ఏ రీతిలో ఆయన బోధించేవారు అన్నదాన్ని మనం మాస్టర్గా చెప్తున్నారు. ఎట్లా విభజించవచ్చు అని చెప్పి ఇక్కడ 4 రకాలుగా విభజించి చెప్పారు. ఇదంతా చెప్పుకున్నాం మనం నిన్న. ఆయన జీవిత విధానం ద్వారా నిరంతరం జరిగేటువంటి బోధ. మనం బాబా జీవిత చరిత్ర సాయిలీలామృతం చదువుతుంటే ఆయన జీవిత విధానం నుంచి వచ్చే బోధ అన్నమాట. నిరంతరం జరిగేది బోధ అయింది. అది రెండోది. అలా కూడా బోధ ఇచ్చారు. ఆయన జీవిత విధానమే భక్తులందరికీ బోధ అనమాట. అది మహాత్ములందరి దగ్గర అట్లానే ఉంటుంది. మన మాస్టర్ గారి దగ్గర కూడా అదే. ఇది మాస్టర్ గారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆయన జీవిత విధానమే బోధ. అది సూక్తుల ద్వారా వాచా చేసిన బోధ. కొన్ని బాబా ఎట్లా ఉంది, కొన్ని సూక్తులు చెప్తూ ఆయన వాచ బోధ చేశారు. అవి ఉంటాయి మనకి. పొడుపు కథల రూపంలో చేసిన ప్రత్యేక బోధ. కొన్ని కథల రూపంలోనూ పొడుపు కథల్లాగా అట్లా కొన్ని మాటలతోటి అట్లా కొన్ని బోధ చేశారు ఆయన. లీలలను భక్తుల ఇబ్బందులు తొలగించడానికే కాక చక్కని సత్యాలను బోధించడానికి కూడా వినియోగించేవారు. ఇది కూడా చాలా అద్భుతమైనదండి. బాబా చేసిన లీలలు చూస్తే ఎలా ఉండేవంటే భక్తుల ఇబ్బందులు తొలగించడమే కాకుండా అందులో లోపల చక్కని సత్యాలు బోధ ఉండేదన్నమాట. లీలల్లో కూడా బోధ ఇమిడి ఉండేది. దాన్ని లీల ఒక్కటి తీసుకోవడం కాదు, లీల అందులో ఉన్న బోధ ఏంటి అనేది తీసుకోవాలి. ఆ రెండు చాలా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అది కష్టాలు తొలగించడానికే, భక్తుల ఇబ్బందులు తొలగించడానికే కాకుండా చక్కటి సత్యాలను బోధించడానికి కూడా వినియోగించేవారు. ఆయన లీలలు అట్లా ఉండేవి. చూసుకుంటే మహా అద్భుతం. ప్రతి లీల చూసుకుంటే అట్లాగే ఉంటుంది మనకి బాబా. ఈ 4 అధ్యాయాల్లో ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ 4 ఉంటాయి మనకి. ఈ గ్రంథం అంతా ఈ 4 అధ్యాయాల్లో ఈ గ్రంథం వివరిస్తుంది అని చెప్తున్నారు. ఈ సాయినాథ ప్రమోదామృతంలో మనం చూసుకుంటే ఈ 4 అధ్యాయాల్లో ఈ 4 ఉంటాయట. చూసుకుంటే మాస్టర్ గారు అట్లా పొందుపరిచారు. 4 అధ్యాయాల్లో బాబా బోధించిందంతా మనకి ఎట్లా ఉంటుందని అట్లా విభజించి ఇందులో చెప్తున్నాను. మన లీలామృతాలు అన్నీ కలిపి చదువుకుంటాం, కానీ ఇందులో ఏంటంటే మనకి ఇట్లా విభజించి మాస్టర్ గారు ఇలా ఇచ్చారు. అంటే మనకి ఇది అర్థం చేసుకుంటే ఏంటంటే మన లీలామృతానికే ఇది వివరణ అనుకోవచ్చు. మొత్తం ఈ గ్రంథం చదువుకుంటే మనకి సాయి లీలామృతం ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది మనకి. ఇంకా చాలా బాగా మనకి లీలామృతం అర్థం అవుతుంది. దానికి ఈ గ్రంథం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ గ్రంథంలో బాబా ఏం చేశారంటే, మాస్టర్ గారు ఏం చేశారంటే ఆయన జీవిత విధానంతో నిరంతరం జరిగే బోధని ఇమిడ్చారు. సూక్తుల ద్వారా ఆయన వాచా చేసిన బోధ ఉంది. పొడుపు కథల రూపంలో ముందు మనం ఇందులో చదువుకుంటాం. అది ప్రత్యేకమైన బోధ ఉంటుంది. లీలన్న భక్తుల ఇబ్బందులు తొలగించడానికే కాక చక్కని సత్యాలు బోధించడం కూడా ఇందులో ఉంటాయి. ఈ 4 అధ్యాయాల్లో ఈ గ్రంథం వివరిస్తుంది అని చెప్పారు. ఈ 4 సమగ్ర రూపం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. ఇందా మనం చెప్పుకున్నాం కదా, లీలామృతం కూడా ఇదే అంతా ఇమిడి ఉంది. దీన్నే మాస్టర్ గారు మనకి డివైడ్ చేసి ఇందులో చక్కగా వివరిస్తూ చాలా బాగా ఇచ్చారనమాట. ఈ చరిత్ర వారు నేడు భౌతికకాయాన్ని విడిచిన నిత్య చైతన్య దేహంతో మన హృదయాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించగల సగుణ గురుస్వరూపం గ్రంథం. అసలు ఈ గ్రంథం మనకి గురువు ఎలా అవుతుంది అన్నదానికి గురు గ్రంథ సాహెబ్ని ఆయన గురువు అని చెప్పారు, గురునానక్. అలాగే మనకి బాబా జీవిత చరిత్ర సాయిలీలామృతం కూడా మనకి గురువే అని చెప్తున్నారు. అలాగే గురు చరిత్ర కూడా మనకి అట్టిదే అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఏం చెప్పారంటే
భగవద్గీతలో శ్రీకృష్ణుడు తనను అచంచలమైన భక్తితో సేవిస్తే అట్టివాడికి బుద్ధి యోగాన్ని కూడా తానే ప్రసాదిస్తానని అభయం ఇచ్చారు. అయినా శ్రీకృష్ణుని అలా సేవించగలిగేది ఎలా అనేది భక్తులకు సమస్యగానే మిగులుతోంది ఇప్పటికి కూడా ఆయన ఏం చెప్పారు? అచంచలమైన భక్తితో కనుక సేవిస్తే అట్టివాడికి నేను బుద్ధి యోగాన్ని కూడా నేను ప్రసాదిస్తానని చెప్పారట. కానీ ఇంతవరకు అది తీసుకోగలిగిన అర్హత ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అంటే అంత అచంచలమైన భక్తితో కృష్ణ పరమాత్మని సేవించిన వాళ్ళు ఎవరూ లేరనమాట. అందుకే భక్తులకి అది ఎప్పుడు సమస్యగానే మిగులుతోంది. అందుకే సాయి చరిత్రను శ్రద్ధతో పఠించిన మాత్రాన అట్టి భక్తిని తర్వాత తద్వారా బుద్ధియోగాన్ని కూడా ఇవ్వగలరని శ్రీ సాయిబాబా చరిత్రలోని ఎందరి అనుభవాలను నిరూపిస్తున్నాయి. మనం బాబా చరిత్ర చూసుకుంటే లీలామృతం సాయి చరిత్ర శ్రద్ధతో పఠించినంత మాత్రాన్ని, శ్రద్ధ అని కూడా అక్కడ చెప్పారు. మళ్ళీ ఆ పాయింట్ గుర్తుంచుకోవాలండి, అట్లా చదివితే కాదు. శ్రద్ధతో పఠించినంత శ్రద్ధ అంటే మనం అనుకున్న శ్రద్ధ, బాబా అనుకున్న శ్రద్ధ, బాబా అంటున్న శ్రద్ధ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబా అంటున్న శ్రద్ధతోటి పఠించినంత మాత్రాన అట్టి భక్తుని తర్వాత తద్వారా బుద్ధియోగాన్ని కూడా ఇవ్వగలనని, తర్వాత బుద్ధియోగాన్ని కూడా ఆయన ప్రసాదిస్తారట. సాయిబాబా చరిత్రలోని ఎందరి అనుభవాలు నిరూపిస్తున్నాయి అని చెప్తున్నారు. దీన్ని కొంచెం వివరిద్దాం. మొదట భక్తులు ఏవో కష్టాలు కోరికలు తీర్చమన్న సంకల్పంతో బాబా చరిత్ర చదువుతారు. మనం అందరం నిన్న ఇది కూడా చెప్పుకున్నాం, చదివి ఎక్కువ మందికి ఏవో కొన్ని త్వరగా నెరవేరుతాయి. దాదాపు అందరికీ నెరవేరుతూ ఉంటాయి. కానీ ఇంతలోనే వారిలో చక్కని పరిణతి వారు గుర్తించకనే కలుగుతుంది. అలా పారాయణ చేస్తుంటే తెలియకుండానే మనలో పరిణతి కలుగుతుంది. అటు తర్వాత కష్టాలు కోరికలు తీరకున్నా ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉంటారు. తర్వాత కష్టాలు కోరికలు తీరకపోయినా కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని తీరకుండా ఉంటాయి కదా. అన్నీ తీరిపోవు. ఇప్పుడు తర్వాత కొన్ని తీరితే కొన్ని తీరు. అయినా సరే మనం ఏం గ్రంథం వదిలిపెట్టం, చదువుతూనే ఉంటాం. ఆయనను సేవిస్తూనే ఉంటారు. ఏదైనా జరగకపోతే బాబా లేడంటాం అనం కదా, ఆయన సేవిస్తూనే ఉంటాం. నాకేమీ అనుభవాలు లేవు కానీ మనసుకు శాంతి మాత్రం కలుగుతుంది. అంతే కదా, అనుభవాలు లేకపోతే మనసు శాంతిగా ఉంటుంది. అదే కదా అసలు కావాల్సిందే, అది శాంతిగా ఉంటే ఇంకేంటి, ఎంత హాయిగా ఉంటుంది. అది లేకే కదా ఇప్పుడు ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది. అదే కదా ఆ శాంతి లేకే మనిషి. ఇది వరకు సమస్యలు వస్తే కలత చెందే మనసు ఇప్పుడు కలత చెందదు. ఒకప్పుడు సమస్యలు వస్తే కలత చెందుతూ ఉంటుంది మనసు. అలాంటిది చక్కగా శ్రద్ధగా పారాయణ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు కలత చెందదు మనసు, ప్రశాంతంగా ఉంటుందా. నాకేది శ్రేయస్కరం ఆయన తెలిసి చేస్తారు అనేటువంటి ధీమా వస్తుంది మనకి. అదే ఇక్కడ చెప్పింది కూడా, మనకి ఏది శ్రేయస్కరమో అని అన్నది మనకంటే ఆయనకే బాగా తెలుసును అనిపిస్తుంది. అది పరమసత్యం కూడా అనంటే మనకు తెలీదు మనకేది శ్రేయస్కరమో. మంది కోరికే, మనకి ఇష్టమైందే మనం కావాలనుకుంటాం. కానీ శ్రేయస్కరమైంది ఏంటన్నది బాబాకు తెలుస్తుంది. అందుకని మనకేది శ్రేయస్కరమో మనకంటే ఆయనకే బాగా తెలుసును అనిపిస్తుంది. మన మేలు కానిది ఏది ఆయన జరగనివ్వరని తెలుస్తుంది. మనకి మేలు కానిది ఏది ఆయన జరగనివ్వరు అనేటువంటి క్లారిటీ వస్తుంది. అప్పుడు కోరికలు కష్టాలు తీరినా తీరకపోయినా ఎట్లా ఉన్నా సరే చరిత్రపారాయణ చేస్తూనే ఉంటాం, బాబాని సేవిస్తూనే ఉంటాం. కొన్ని తీరితే కొన్ని తీరు కదా, చేస్తూనే ఉంటాం. అది శ్రేయస్కరం అయితే తప్పకుండా ఆయన తీరుస్తారు. బాగా యోచించండి, ఇది ఎంతటి చక్కని పరిణతో, ఏ కోరిక వలన ప్రేరేపించిన భక్తి విశ్వాసం కాదా ఇది? ఎన్ని అద్భుతాలు కూడా ఇవ్వలేని పరిణతి కాదా? బుద్ధియోగం కాదా? అట్టి స్థితిని ప్రసాదించగల శ్రీ సాయిబాబా చరిత్ర ఆయన సగుణ రూపం కాక ఏమిటి? గురుగ్రంథ సాహెబ్ కాదా? ఇవి చాలా అసలు మంచి టచ్చింగ్గా ఉన్నాయి. చూసారా, చదువుతుంటే మాస్టర్ గారు ఎలా కోరుకుంటున్నారో చూడండి, మనం ఎట్లా ఉండాలని చెప్తున్నారు. అలా ఉన్నవాళ్ళంటే ఆయనకి ఎంత అప్రీతి కలుగుతుందో చూడండి. సరే, ఇప్పుడు మిగతా చెప్పుకుందాం ఈరోజుది. అయితే ఈ గ్రంథం ఎందుకు రాసినట్లు అంటారేమో. సరే, మరి మనకి లీలామృతం ఉంది, మరి ప్రబోధామృతం ఎందుకు రాశారండి? శ్రీ సాయినాథ ప్రబోధామృతం వస్తుంది డౌట్, దానికి మాస్టర్గా చెప్తున్నారు. అయితే ఈ గ్రంథం ఎందుకు రాసినట్లు అంటారేమో. సాయి చరిత్రను సూక్తులుగా స్థూలంగా మాత్రమే చదివి దాని అర్థాన్ని పూర్తిగా గుర్తించని వారితో ఆయన ప్రసాదించిన వివరణలను పంచుకుంటే వాటి అర్థమెంత నిగూఢమో అనంతమో తెలిసి ఆయన చరిత్రను తగిన శ్రద్ధతో చదవగలమన్న ఆశయే కారణం. మనం లీలామృతం చదువుతున్నాం అనుకోండి, ఆ సూక్తులు బోధలు ఇవన్నీ ఎట్లా తీసుకుంటాం మనం? స్థూలంగా మాత్రమే చదివేసి మనం అర్థాన్ని పూర్తిగా గుర్తించలేం. అది ఎక్కడెక్కడ అది సరిపోతుందో కూడా గుర్తించలేం మనం.
మామూలుగా చదివేసుకుంటే అట్లా అనిపిస్తుంది, అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకైనా అట్లాగే ఉంటుంది సరిగ్గా చదవకపోతే. ప్రబోధామృతం చదవకుండా లీలామృతం ఒక్కటే చదివేసుకున్నాం అనుకోండి, అప్పుడు అలాగే ఉంటుంది. అది దాన్ని అక్కడికే తీసుకుంటాం మనం. అది ఎక్కడ అప్లై అవుతుంది అన్నది కూడా మనకి తెలియదు. అట్లా ఉంటుంది మన పరిస్థితి. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, పూర్తిగా గుర్తించని వారితో ఆయన ప్రసాదించిన వివరణలను, ఆ బాబా ఏం ప్రసాదించారో ఆ వివరణను పంచుకుంటే, అంటే ప్రతిదానికి వివరణ అన్నమాట, ప్రతి సూక్తికి బోధకి వివరణ, వాటి అర్థం ఎంత నిగూఢము, మనకు అర్థమయ్యేది ఏంటి, అసలు బాబా చెప్తుంది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు ఇది చదువుకుంటే ప్రబోధామృతం. వాటి అర్థం ఎంత నిగూఢమో అనంతమో తెలిసి అప్పుడు అర్థంతో ఇదా బాబా చెప్పింది అనిపిస్తుంది. అప్పుడు ఆ సూక్తి అక్కడ చదువుకున్నాం, దాని వివరణ ఇందులో దొరుకుతుంది. చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఇదా ఇంత నిగూఢంగా ఇంత డెప్త్ ఉందా దీంట్లో అని మనకు అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు ఆయన చరిత్రను తగిన శ్రద్ధతో చదవగలమన్న ఆశయే కారణం. అది తెలిసినప్పుడు ఏమవుతుంది, ఇంత నిగూఢంగా ఉందా, ఇంత అనంతమా అది అనేసి మనకు అర్థమయ్యి అప్పుడు బాబా చరిత్రని తగినంత శ్రద్ధతో చదవగలుగుతాం. ఆ ఆశయే కారణం ఈ గ్రంథం రాయడానికి. శ్రీ సాయినాథ ప్రబోధామృతం మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని రాయడానికి కారణం ఏంటో చెప్తున్నారనమాట. అందుకని సాయి మనకు ప్రసాదించాలని ఆరాటపడిన ఉన్నతిని మరింత త్వరగా భక్తులు పొంది ఆయనను తమను సంతుష్టి పరచగలరన్న ఆశ. మాస్టర్ గారు ఆశ ఏంటో చెప్తున్నారు చూడండి. ఎందుకు రాశారంటే ఈ గ్రంథం ఆయన సాయి మనకు ప్రసాదించాలని ఆరాటపడిన ఉన్నతిని, మనం ఎట్లా అవ్వాలని అనుకున్నారు, మనం ఎలా ఉన్నతి పొందాలని బాబా ఆశించారు, అసలు మన నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు, ఆ ఉన్నతి మరింత త్వరగా భక్తులు పొంది ఇంకా త్వరగా పొందాలన్నట్టు మాస్టర్ గారు. ఆయన మనసు ఎంత ఉవ్విళ్ళాడుతుందో చూడండి. మనం బాబాని ఎంత బాగా అర్థం చేసుకోవాలి, ఎంతలా సేవించుకోవాలి, బాబాకి ఇష్టమైనట్టుగా మనం ఎలా ఉండాలి, మన భక్తులు అవ్వాలి, బాబా భక్తులు అనేసి మాస్టర్ గారి తపన అనమాట. కానీ మనం మాత్రం అంతా వ్యతిరేకంగా మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం కదా. మాస్టర్ గారు ఏమో అంత ఆశతోటి ఇన్ని గ్రంథాలు రాసి ఇచ్చారు, ఆయన తపన, మనం అట్లా అవ్వాలని ఆయన తపన అనమాట. అందుకని మాస్టర్ గారు ఏమనుకున్నారు, సాయి మనకు ప్రసాదించాలని ఆరాటపడిన ఉన్నతిని మరింత త్వరగా భక్తులు పొంది ఆయనను తనను సంతుష్టిపరచగలరన్న ఆశ. ఆయనను సంతుష్టిపరచాలని మనం కూడా హాయిగా తృప్తిగా ఉండాలి, సంతుష్టిలై ఉండాలని ఆశ టైంకి. అట్టి మహనీయమూర్తిని సంతుష్టిపరచడం కన్నా మనం చేయగలిగినది ఏమున్నది, ఆయన సంతోషించడం కన్నా ఇంకా మనం చేయగలిగింది ఇంకేముంది, బాబా సంతోషించడం కదా కావాల్సింది. మనుషులకి ఎట్లా ఉంటుందండి, ఏదైనా మనకి బాగా చేస్తే బాగున్నట్టు ఉంటుంది, లేదా వాళ్ళకి ఏదైనా అది నచ్చకపోతే, మనం కరెక్ట్గా చేసినా వాళ్ళకి నచ్చకపోతే అదే భావం మళ్ళీ మారిపోతుంది మనుషులు కదా. మనం అంటే ఇతరుల ఇష్టం కోసం తాపత్రయపడుతుంటే అట్లా జరుగుతుంది. కానీ జరగాల్సింది ఏంటి, నిజానికి భగవంతుడికి నచ్చేలాగా మనం ఉండడం, బాబాకి నచ్చేలా మనం ఉండడం, అది జరగాలి అక్కడ కదా. అది తేడా మామూలు మనుషులకి అక్కడ భగవంతుడు ఆశించేదానికి. సకల జీవులకు శ్రేయస్కరమైన రీతిన మన జీవితాలను సంస్కరించుకోవడమే కదా సాయి బోధించిన మార్గం. ఇక్కడ బాబా చెప్పింది ఏంటి, మనకు ఆ మార్గం ఏంటి, బాబా మార్గం అంటే సకల జీవులకు శ్రేయస్కరమైన రీతిన మన జీవితాలను సంస్కరించుకోవడమే. సకల జీవులకు శ్రేయస్కరమైన రీతిలో మన జీవితాన్ని సంస్కరించుకోవడమే సాయి బోధించిన మార్గం. బాబా మార్గం అంతా అదే, మొత్తం బాబా మార్గమే అది. సకల జీవుల శ్రేయస్సుకి శ్రేయస్కరమైన రీతిన మన జీవితాలను సంస్కరించుకోవడం, అదే బాబా చెప్పిన మార్గం, బోధించిన మార్గం. సకల విశ్వరూపుడైన సాయియే సత్యము, సకల జన శ్రేయస్కరమైన సాయి బోధయే మార్గము. సాయిని లక్ష్యంగా బోధన మార్గంగా స్వీకరించిన వారి చేత సాధించబడే పరమశ్రేయస్సే శాశ్వత జీవనము. శ్రీ సాయి నిర్మిస్తున్న శాశ్వత ధర్మసేతువుకు చీమ ఒక ఇసుక రేణువుని సమర్పించినట్లు ఈ గ్రంథాన్ని నేను సమర్పించుకుంటున్నాను. ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మాస్టర్ గారు చెప్పలో రాస్తున్నారనమాట. ఈ ముందు మాట చివరిలో సకల విశ్వరూపుడైన సాయియే సత్యంట, సకల జన శ్రేయస్కరమైన సాయి బోధయే మార్గము.
మార్గం ఏంటి? సకల జన శ్రేయస్కరమైన సాయి బోధే అదే మార్గమట. సాయిని లక్ష్యంగా బోధన మార్గంగా స్వీకరించిన వారి చేత సాధించబడే పరమశ్రేయస్తే శాశ్వత జీవనము. శాశ్వత జీవనం అంటే ఏంటంటే సాయిని లక్ష్యంగా చేసుకుని బోధన మార్గంగా స్వీకరించిన వారి చేత అది స్వీకరించాలి. చేత సాధించబడే పరమశ్రేయస్సే, అట్లాంటి వాళ్ళ చేత సాధించబడే శ్రేయస్సు ఏదైతే ఉన్నదో అదే శాశ్వత జీవనము అని చెప్తున్నారు. శ్రీ సాయి నిర్మిస్తున్న శాశ్వత ధర్మసేతువుకు, అంటే బాబా నిర్మిస్తున్న శాశ్వతమైన ధర్మసేతువు చీమ ఒక ఇసుక రేణువును సమర్పించినట్లు ఈ గ్రంథాన్ని నేను సమర్పించుకుంటున్నాను అన్నారు మాస్టర్ గారు. చూడండి అసలు ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి. మనమే ఒక పుస్తకం రాసామనుకోండి ఎట్లా ఉంటుంది మనది. మాస్టర్ గారు చూడండి ఎట్లా చెప్తున్నారు. చీమ ఒక ఇసుక రేణువును సమర్పించినట్లుగా దేనికి? శ్రీ సాయి నిర్మిస్తున్న శాశ్వత ధర్మసేతు ఒకటే. ఆయనే ఒక ఇసుక రేణువు నేనని చెప్తున్నారు. ఆయన రేణువుని సమర్పించినట్లుగా ఈ గ్రంథాన్ని నేను సమర్పించుకుంటున్నాను అన్నారు. ఒక ఇసుక రేణువు సమర్పించుకున్నట్టుగా ఇట్లా సమర్పించుకుంటున్నా అంటున్నారు. ఎంత అద్భుతమైన గ్రంథం ఇది. మాస్టర్ గారు అన్నమాట. చీమ ఇసుక రేణువు సమర్పించుకున్నట్టుగా సమర్పించుకుంటున్నా శ్రీ సాయి నిర్మిస్తున్న శాశ్వత ధర్మసేతువుకి అంటున్నారు. మాస్టర్ గారు మాట అన్నారు చూడండి. ఆయన గురుభక్తి చూడండి ఎట్లా ఉందో. ఆయన ఎట్లా ఎలా తగ్గించుకుని ఉన్నారో కూడా చూడండి. తనను తాను తగ్గించుకున్న వాళ్ళు ఎప్పుడు హెచ్చింపబడుదురట. అమ్మగారు ఒక దాంట్లో రాస్తారు. వారు ఎప్పుడు మహాత్ములు అలాగే ఉంటారు. వారిని వారు తగ్గించుకుని ఉంటారు. అదేమీ నటనలాగానో అట్లా ఏమి ఉండదు వారిది. మనం పోనీ తగ్గించుకుందామన్నా మనదంతా చాలా ఒక రకమైన ఎక్స్ప్లాయిటేషన్ మంది. మనం అట్లా ఉంటాం, చూస్తాం. దొంగగులు దగ్గర అక్కడ మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటివన్నీ. అదొక రకమైన ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. భక్తుల్ని అదో రకంగా చేయడం అది మహాత్ముల దగ్గర అది సహజంగా ఉంటుంది. అంత సహజంగా జరుగుతుంటుంది. సహజంగా ఉంటారు వాళ్ళల్లో, అంత నిరాడంబరంగాను. బాబా ఎట్లా ఉన్నారు? ఎంత నిరాడంబరంగా ఉన్నారు. అలా తెచ్చుకుని చేసేవాళ్ళు అది తెచ్చుకున్నట్టే ఉంటుంది. అది నిజమైన నిరాడంబరం కాదు, ఇది సహజమైన నిరాడంబరం. అట్లాగే మాస్టర్ గారు ఆ వినయం, గురుభక్తి, అవన్నీ ఆ వినయం చూడండి అసలు సహజంగా ఉంటాయి వారిలో. శ్రీరామచంద్రుడిలో ఎట్లా చూస్తామో సహజంగా అలా ఉంటాయి మహాత్ముల దగ్గర. స్పెషల్ అది మన మాస్టర్ గారిలో చూడవచ్చు. అమ్మగారిలోనే ఎంత సహజంగా ఉంటుందో ఆ వినయం, వినమ్రత, గురుభక్తి అన్నీ మహాత్ముల దగ్గర వాళ్ళు ఎట్లా ఉన్నారు అసలు చూడండి. ఆనందమయ చరిత్ర చూడండి అసలు మాస్టర్ గారు ఎట్లా ఉన్నారు. అసలు చెవిట అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు అవన్నీ చూసుకుంటే అసలు చెవిట అమ్మ అయితే మాస్టర్ గారికి ఆయన రోడ్డు మీద అట్లా కనబడితేనే సాష్టాంగ నమస్కారం పెట్టారు. అది మాస్టర్ గారి స్థితి అట్లాంటిది. ఆయన ఎట్లా ఉన్నారు చెవిట అమ్మ దగ్గర? ఆయన అవన్నీ చాలా అసలు జాగ్రత్తగా. అదే జిల్లెలమూడి అమ్మ దగ్గర ఎట్లా ఉన్నారు ఆయన మాస్టర్ గారు అంతటా ఆయన. అది మనకి ఆచరణ ఆయన చూపిస్తున్నారనమాట. అందుకే తనను తాను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడదురు అంటూ అమ్మగారు ఒక దాంట్లో రాస్తారు, వ్యాసాల్లో ఉంటుంది. అది అలా చూస్తే మనం మాస్టర్ గారి దగ్గర ఇవన్నీ పుష్కలంగా చక్కటి లక్షణాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా బోధలు జీవిత కళ, మొదటి అధ్యాయం అన్నమాట ఇది. సాయిబాబా బోధలు జీవిత కళ. శ్రీ సాయి జీవిత విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే లభించేటంత విలువైన జీవిత సూత్రాలను, ఆయన సూక్తులను ఎంత వివరించుకున్నా పొందలేము. శ్రీ సాయి జీవిత విధానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, మన లీలామృతం చదువుకుంటూ ఆ దృష్టితో చదవాలన్నమాట అండి. అది మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఆయన జీవిత విధానం ఎట్లా ఉంది అన్న దృష్టితో ఆ కోణంలో మనం చదవాలి. ఆయన్ని పరిశీలించాలి. అప్పుడు లభించేటంత విలువైన జీవిత సూత్రాలను, మనకు లభించే విలువైన జీవిత సూత్రాలు ఉంటాయట. ఆయన సూక్తులను ఎంత వివరించుకున్నా పొందలేము. వాటిని ఎంత వివరించుకున్నా మనం దాని ఆ డెప్త్ ఏంటో మనం అసలు పొందలేము దాన్ని మనం.
అట్లా ఎంతటి వైద్య గ్రంథాలైనా వాటిని పులిసిట పట్టిన ప్రతిభావంతుడైన వైద్యుడితో సాటిగావు కదా. ఎన్ని వైద్య గ్రంథాలు ఉన్నా సరే వాటినన్నిటినీ అభ్యసించేసి తను అది తెచ్చుకున్న వైద్యుడితో సమానం, సాటి కావు అవి. వైద్య గ్రంథం సాటి కాదు ఆయనతోటి, వైద్యుడితోటి కదా, అదే చెప్తున్నారు. అంతేకాదు ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే ఎటువంటి ఉత్తమ దశ కలుగుతుందోనన్న దానికి ఆయనే సాక్షి రుజువు. ఆయనే సాక్షి రుజువుట. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే ఎటువంటి ఉత్తమ దశ కలుగుతుందో, ఆయన చెప్పినట్టుగా చేస్తే కనుక మనకి ఎలాంటి ఉత్తమ దశ మనకి కలుగుతుంది అన్నదానికి ఆయనే సాక్షి రుజువు. బాబాయే సాక్షి రుజువు అని చెప్తున్నారు. మళ్ళీ అది మన మాస్టర్ గారిలోనే చూస్తాం. బాబా మార్గాలను నడుస్తూ బాబా ఏం చెప్పారో అదే చేస్తూ ఉన్నారు. ఆయన గురువు ఏం చెప్పారో అట్లాగే తూచా తప్పకుండా నడుచుకున్నారు మాస్టర్ గారు. ఉత్తమ దశ ఎట్లా కలుగుతుందో అన్నది మనకి అదొక మన మాస్టర్ గారిని తీసుకోవచ్చు. అక్కడ ఆయన తప్ప ఇంకెవరు లేరు, మాస్టర్ గారు అమ్మగారు తప్ప చెప్పడానికి. అట్టి జీవిత విధానంలో సూక్తులన్నీ చక్కటి కూర్పుతో సమన్వయంతో బాసిల్లుతాయి. అట్టి జీవిత విధానం బాబా చెప్పిన ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ సూక్తులన్నీ చక్కటి కూర్పుతో సమన్వయంతో బాసిల్లుతాయిట. మంచి రుచికరమైన వంటలో ఉప్పు, పులుపు, కారము మొదలైనవన్నీ చక్కటి మేళవింపుతో లభించినట్లే ఆ రుచి వలన వాటిని ఇష్టపడి ఆరగించి బలాన్ని, ఆరోగ్యాన్ని పొందుతాము. ఏం చెప్తున్నారు? అటు జీవిత విధానంలో సూక్తులన్నీ చక్కటి కూర్పుతో సమన్వయంతో బాసిల్లుతాయి అని చెప్తున్నారు. ఆ కూర్పు అది చూసుకుంటే మనకి అది చక్కగా మనకి ఆ కూర్పుతోటే ఆ జీవిత విధానం ఆయన సూక్తులన్నీ తీసుకుంటే మనకు చక్కగా ఒక సమన్వయం కుదురుతుంది అని చెప్తున్నారు. మంచి రుచికరమైన వంటలో మనకు అర్థం అవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నారు. మంచి రుచికరమైన వంటలో ఉప్పు, పులుపు, కారం మొదలైనవన్నీ చక్కటి మేళవింపుతో లభించినట్టే. అన్ని కరెక్ట్గా కొలతలు బ్రహ్మాండంగా వేసామనుకోండి, అన్ని రుచులు అందులో ఉండాల్సిన రుచులు ఉప్పు, పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్గా వేస్తే ఎలా ఉంటుంది? చక్కని మేళవింపుతో లభించినట్లే ఆ రుచి వలన వాటిని ఇష్టపడి మనం ఆరగించి బలాన్ని, ఆరోగ్యాన్ని పొందుతాం. ఆ రుచి బాగున్నప్పుడు ఏం చేస్తాం? మనం వాటిని చక్కగా హాయిగా తింటాం. రుచిగా ఉన్నప్పుడు అన్నీ మేళవింపుతూ ఉంటాయి. అప్పుడు బలం వస్తుంది, మనకి ఆరోగ్యాన్ని పొందుతాం. అలానే అట్టి సూత్రాల సమన్వయ రూపమైన ఆయన జీవితాన్ని గురించి, తత్వాన్ని గురించి చింతన చేస్తే అవే లక్షణాలు మనలోనూ సంస్కారాలుగా ఏర్పడి బలపడి మనకి తెలియకనే మనకు సహజమైన పరమ శ్రేయస్సును చేకూరుస్తాయి. అలాగే మంచి రుచికరమైన వంటను అన్నీ మేళవించి తిని మనం ఎలా ఆరోగ్యాన్ని, బలాన్ని పొందుతామో అలాగే బాబా చెప్పిన సూత్రాలు ఇవన్నీ ఆయన జీవితం గురించి, తత్వాన్ని గురించి చింతన చేస్తే అవే లక్షణాలు మనలో సంస్కారాలుగా ఏర్పడతాయట. మొదట మనం పారాయణ, ఎందుకంటే పారాయణ అట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అర్థం చేసుకుంటూ ఆ తత్వాన్ని, బాబా జీవితాన్ని, అసలు ఎందుకు మనం ఇవన్నీ ఆచరించాలి ఏంటి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే, మనం చదువుతూ ఉంటే బాబాలో ఉన్న మంచి లక్షణాలు, ఆయన చెప్పిన లక్షణాలన్నీ మనలో సంస్కారాలుగా ఏర్పడతాయి. అవన్నీ బాబా చెప్పారు కదా, తెలియకనే మనలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే అవి మంచి సంస్కారాలుగా ఏర్పడి బలపడి, ఈ మంచి సంస్కారాలన్నీ బలపడి మనకి తెలియకనే మనకు సహజమైన పరమశ్రేయస్సును చేకూరుస్తాయి. అసలు మనకే తెలియదట, అట్లా మనకి తెలియకుండానే మనలో పరమశ్రేయస్సును చేకూరుస్తుందట. బాబా జీవిత చరిత్ర అట్లాంటిదని చెప్తున్నారు. మనకు తెలియకుండానే మనలో పరివర్తన వస్తుంది. అందుకే మాస్టర్ గారు నిత్యపారాయణ అని చెప్పారు. గురుచరిత్ర, సాయిలీలామృతం నిత్యపారాయణ ఎందుకు చెప్పారంటే చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో మార్పు వస్తుంది, మంచి సంస్కారాలు వస్తాయి. ఆ మహాత్ముల్లో ఉన్న గుణాలు అవన్నీ మనం స్మరిస్తూ ఉంటే మనకి చక్కగా మంచి సంస్కారాలు మనలో వస్తాయి, బలపడతాయి మనకి. అవన్నీ మరుజన్మకు కూడా వస్తాయండి సంస్కారాలన్నీ. ఇప్పుడు బలపరుచుకుంటే ఈ సంస్కారాలన్నీ అవి మరుజన్మకు కూడా వస్తాయి మనకి, లేకపోతే మొదటికి వస్తాం. అందుకని అలా పరమశ్రేయస్సును మనకి చేకూరుస్తాయి అని చెప్తున్నారు.
సాయి యొక్క ప్రధాన దృక్పథం అల్లా మాలిక్ అన్న ఆర్యోక్తిలో ప్రకటమవుతుంది. సాయి మన బాబాది ప్రధాన దృక్పథం ఏంటంటే అల్లా మాలిక్ అనే ఆర్యోక్తితో ప్రకటమవుతూ ఉంటుంది. సృష్టిలో ప్రతిదీ ప్రకృతి శక్తి వలన ఏర్పడినదే. మనకి సృష్టిలో ప్రతిదీ మనం ప్రతిదాన్ని సృష్టించామండి. మనం ఏమైనా చేసామా దాన్ని? కాదు కదా, అది ప్రకృతి శక్తి వలన ఏర్పడింది. ప్రకృతిలో ఉన్న శక్తి వల్ల ఏర్పడింది. మనం ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాం, ఈ పళ్ళు కూరలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఆ ప్రకృతి శక్తుల నుంచి కదా మనకు అవన్నీ వస్తుంది. అంతే కదండి, సూర్యరశ్మి కావాలి, నీరు కావాలి, ఇంత ప్రాసెస్ అక్కడ జరగాలి కదా. ఇవన్నీ జరిగితేనే కదా మనకు ఆహారం అనేది వస్తుంది. అంటే ప్రకృతి నడిపిస్తుంది, ప్రకృతిలో ఉన్న శక్తి నడిపిస్తుంది. అవునా? ఇక్కడ హైదరాబాద్లో ఎడుతుంటే కొండలు గుట్టలు ఏవో ఉంటాయి. అవన్నీ ఆ కొండలు ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఆయన సృష్టి మొత్తం ప్రతిదీ ప్రకృతి శక్తుల వలన ఏర్పడిందే. అవి నడిపించినట్లు ప్రకృతి సూత్రాలను అనుసరించి ప్రవర్తిల్లేవే. అవి ఎట్లా నడుస్తున్నాయి? ఈ ప్రకృతి సూత్రాలను అనుసరించే అవి ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇవాళ అదే మొక్కల గురించి అది ఏవో మేము మా అబ్బాయి నేను డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట అండి. ఆ ప్రకృతితో అట్లా ఉంటాయి అవన్నీ. చూడండి, మిగతా జీవులు కానీ ఇట్లా చెట్లు ఇవన్నీ ఆ ప్రకృతితో పాటు నడుస్తూ ఉంటాయి. వాటిగా ఉండవు. ఆ ధర్మాన్ని ఎక్కడ అవి వైలేట్ చేయవు. చూడండి, ఒక్క మానవుడు ఒక్కడే అట్లా చేస్తూ ఉంటాడండి. మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం మనం. ఎందుకంటే మనకి బుద్ధి అనేది ఒకటి ఉంది. దీన్ని అంటే మనకు ఒకటి ఉంది కదా, ఆలోచన అనేది ఒకటి ఉంది. దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనకి ఎట్లా ఇష్టమైతే అట్లా వాడుకుంటాం. ఇదే బుద్ధితో మంచిగాను చేయొచ్చు, దీంతో చెడ్డగా కూడా చేయొచ్చు. మనం ఏదైనా అంతే కదండి, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు దాన్ని. ఆ స్వేచ్ఛ మానవుడికి ఉంది. నువ్వు వినాశనం చేసుకుంటావో ఆ సమాజాన్ని శ్రేయస్సు చేసుకుంటావో నీ ఇష్టం. మన జంతువుల్లో మొక్కల్లో వీటిలో ప్రకృతిలో చూస్తే అట్లా కనపడదు, అట్లా ఉండదు. ఆ ప్రకృతి సూత్రానికి అవి చక్కగా చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతాయి, వాటి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ప్రకృతి సామరస్యంతో ఉంటాయి అవి అట్లా. అందుకని అవి ప్రకృతి సూత్రాన్ని అనుసరించి చివరికి మన దేహము, దాని పరిణామాలు, మనస్సు ఇవన్నీ శక్తులు ఉత్పన్నం చేసి నడిపించేవే. మన దేహం అంతే, మనం సృష్టించుకోగలమండి దేహాన్ని కానీ ఇవన్నీను. మన మనస్సు ఇవేవి మనం సృష్టించుకోలేవు. ఇవన్నీ కూడా ప్రకృతి శక్తులు ఉత్పన్నం చేసి నడిపించేవి. ప్రకృతే ఆ రూపాలు ధరించి ఆయా రీతులు ప్రవర్తిస్తుంది. ఇందులో మనది అంటూ ఏదీ లేదు. ఇందులో నాది ప్రకృతి అంతా చూసుకుంటే మనం చివరికి మనం కూడానండి, మనం చూసుకున్నా మనది అనేది ఏమీ లేదు. మనం తయారు చేసిందంటే ఏమైనా ఉందా ఇక్కడ? మన శరీరం ఉంది, మనం ఏమైనా తయారు చేసుకున్నామా? అది కదా, ఈ ప్రకృతే కదా మొత్తం అసలు అట్లా నడిపిస్తుంది. ఇంకా మనం దాన్ని పాడు చేస్తున్నాం. ఇంకా నిజానికి ఆ పైన కరుణతోటి ఈ ప్రకృతి అంతా మనం నడిపిస్తుంది. ఇంకా ఈ దేహాన్ని ఇంకా ఉంచుతుంది. చూసారా? అంటే ఎంత క్షమో చూడండి, ఎంత క్షమాగుణమో ప్రకృతికి మన పట్ల. ఇప్పుడు ఈ ఎండలు చూడండి అసలు ఎట్లా ఉన్నాయి. అందరూ ఆపసోపాలు పడిపోతున్నాం. ఏంటి కారణం? మనం చేసుకున్నదే కదా. చెట్లు లేకుండా ఎక్కడ పడితే అక్కడ కట్టేసాము, ఇష్టం వచ్చినట్టు పొల్యూషను. ఎంత ఇవన్నీ చేస్తే ఏమైంది? దాని ధర్మం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఎండ ఓకే కొడుతుంది, మనకి చల్లదనం లేదు ఇప్పుడు ఇట్లా. అందుకని ప్రకృతి ఆ రూపాలు ధరించి ఆయా రీతులు ప్రవర్తిస్తుంది. ఇందులో మనది అంటూ ఏదీ లేదు. ప్రకృతి కూడా దానికి ఆధారమైన భగవంతుడు లేక అల్లా అనబడే విశ్వ చైతన్యం ఏర్పరిచినదే. మరి ప్రకృతి ఎట్లా ఏర్పడింది అంటే భగవంతుడు లేక అల్లా అనబడే విశ్వ చైతన్యం ఏర్పరిచినది. అంటే ఆ ప్రకృతిని కూడా భగవంతుడే ఏర్పరిచాడు అని చెప్తున్నారు. దాని అధీనంలోనిది, అది కూడా భగవంతుడు అధీనంలోనిదే. అందుకని దేని పట్లనైనా నేను నాది అనే భావాలను పొందడం మన అజ్ఞానం మాత్రమే. దేని పట్లైనా సరేనండి, నేను నాది
అని అనుకోవడం అజ్ఞానమే అని చెప్తున్నారు. ఇప్పుడు మన శరీరమైనా సరే మనం చూడండి, నేను నాది అని అనుకుంటాం, అనుకోబట్టే ఇట్లాగా మనం ఈ జంజాటనంట అదే కదండి, నేను నాది అనుకోబట్టే కదా. అవునా? ఎందుకింత అవుతున్నాం మనం ప్రతిదీ? దానివల్ల నేను నాదే ఈ శరీరం నాదే అనుకుంటాను. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం కదా. అంటే వదిలేయండి అని నేను అనట్లేదండి, అట్లా కాదు నేను అంటుంది, పట్టించుకోద్దని కాదు అక్కడ. అంటే అది దీనికోసం ఏదో చేసుకోవాలనుకుంటూ ఉంటాం. అలా నేను నాది అనే భావాలను పొందడం మన అజ్ఞానం మాత్రమే. అసలు మన శరీరం చూసుకున్నా అది మనది కాదు. మనకు ఆ టైం అయిపోయినప్పుడు ఉంటానన్నా సరే ఉండడానికి ఉండదు. ఉంటుందా? ఉండనిస్తారు? భగవంతుడు ఉండనిస్తాడు, నీ పని అయిపోయింది వెళ్ళిపో అంటాడు ఆయన. ఆయన నెత్తి మీద ఒకటి వేస్తాడటండి ఆ టైంలో. నేను రాను అంటూ ఉంటా, అంటే నెత్తి మీద ఒకటి వేస్తాడట ఆయన. వేసేసరికి ఆపస్మారక స్థితిలో గడిపోతూ ఉంటా, అప్పుడు లాక్కుపోతాడు ఆయన. అది జరిగేది. అందుకే చూడండి, ఒకసారి ఏం తెలియకుండా ఇట్లా అయిపోయి తర్వాత ప్రాణం పోతుంది సరే, తెలియకుండా తీసుకుపోతారు అనమాట. మనకు ఆపరేషన్ చేసేటప్పుడు ఎలాగా ఎనస్థీషియా ఇస్తారో, జనరల్ ఎనస్థీషియా, ఏం తెలియదు మనకి, అట్లాంటిది అనమాట. అది తెలియకుండా చేసి తీసుకుపోతారట. అది అలా మనకి నేను నాది అనేటువంటి ఈ భావాలు పొందడం మన అజ్ఞానం మాత్రమే, మన అజ్ఞానం. అది గుర్తించాలని చెప్తున్నారు అనమాట. అజ్ఞానము ప్రకృతి సిద్ధమే కదా అనడం సరికాదు. అజ్ఞానం ప్రకృతి సిద్ధమే కదా అని అనిపించవచ్చు, అది సరికాదని చెప్తున్నారు. అజ్ఞానం వలన మనిషి నేను నాది అనే అహంకార మమకారాది భావాలకు లోనై రాగ ద్వేష అసూయ భావాలను పొంది తనకు ఇతరులకు ఎంతో దుఃఖాన్ని కలిగించుకుంటాడు. దుఃఖాన్ని పలు రీతిలో ఎదుర్కో చూస్తాడు. ఏమైందండి, నాది నేను అని అనుకున్నాను అనుకో, ఎలాగండి అనుకోకపోతే ఇది నాది నేను అనుకుంటున్నాను అని అనుకున్నాం అనుకోండి, అజ్ఞానం ఉంది అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? వాటి వలన నేను నాది అనే అహంకార మమకారాది భావాలకు లోనే. ఇప్పుడు నేను నాది అనేది అహంకారము మమకారము ఇట్లాంటి భావాలకు లోనైనప్పుడు రాగద్వేష అసూయ భయాదులను పొంది దాని వలన ఏమొస్తుంది? దాని రిజల్ట్ నేను నాది అనుకునే అజ్ఞానం వల్ల రిజల్ట్ ఏమవుతుంది? రాగద్వేష అసూయ భయాలు అనేవి వచ్చేస్తాయి మనలో. పొంది తనకు ఇతరులకు ఎంతో దుఃఖాన్ని కలిగించుకుంటాడు. మనము దుఃఖాన్ని కలిగించుకుంటాం, ఇతరులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తాం నేను నాది అనే భావనల వల్ల. అదే కదండి ఇంత వినాశనంకి కారణం అదే. నేను నాది అనుకోబట్టే పక్కవాడిని మోసం చేస్తున్నాడు. నేను బాగుపడాలనుకోబట్టే కదా పక్క వాళ్ళని మోసం చేయడం, పక్కవాడిని తొక్కేయడం. లేకపోతే వీడికన్నా నేను క్లాస్లో ఫస్ట్ రావాలి మిగతా వాళ్ళందరికన్నా. అది కూడా అదే, నేను నాది, నేను రావాలి. చూడండి ఇలా ఎన్ని చోట్ల పిల్లల దగ్గర నుంచి కూడా వస్తుంది ఇప్పుడు చూసుకుంటుంటే. నేను బాగా ధనవంతుడు, డబ్బు సంపాదించాలి, లేకపోతే ఎంత సంపాదన నాది కదా, నాది అన్నీ నాది. మనందరం ఎవరో ఒక్కళ్ళు కాదండి, మనందరం అదే కేటగిరీ, అస్సలు ఎక్సెప్షనే లేదు. మనకుందిగా నేను నాది అనేది ఉంది కాబట్టే ఇంత బాధ. మనం ఈ రాగద్వేష అసూయ అహంకార ఇంకెన్ని ఉంటాయి అన్నీ, ఇంకా ఎన్నైతే బలహీనతలు లోపాలు దుర్గుణాలు ఇవన్నీ మనమే దానివల్ల వస్తూ ఉంటాయి. మనం బాధాకరంగా ఇతరులకు బాధాకరంగా తయారవుతాం. బోళ్ళంత దుఃఖాన్ని మనం మూట కట్టుకుంటాం. అది దుఃఖాన్ని పలు రీతిలో ఎదుర్కో చూస్తాడు. పలు రీతిలో దుఃఖం వస్తుంటుంది, దాన్ని ఎదుర్కో చూస్తూ ఉంటాం అన్నమాట. అది ఇంకా మనం మిగతాది రేపు చెప్పుకుందాం. నీకు కొంచెం పెద్ద పేర ఉంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ అవ్వదు, రేపు చెప్పుకుందాం మిగతాది. అది మొత్తం మీద అజ్ఞానంలో మనం మొగ్గుతూ ఉంటాము అని చెప్తున్నారు. అజ్ఞానం వల్ల కలిగే ఈ ఎంతటి దుఃఖం కలుగుతుందో కూడా ఇక్కడ వివరించి చెప్పారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.